మే 11న జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా అంటే పీఓగా డ్యూటీలు చేయబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం 5 భాగాలు ఉన్నాయి. పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికేట్, పార్ట్ 2 పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సియు, పార్ట్ 3 ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ పోల్, పార్ట్ 4 ఈవీఎం ఆర్ వీవీప్యాట్ రీప్లేస్మెంట్ డ్యూరింగ్ మాక్ పోల్, పార్ట్ 5 ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్ డ్యూరింగ్ పోల్. ఈ 5 సందర్భాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి సంబంధించి తన యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిపోర్ట్ని ఎలా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మనం డీటెయిల్డ్గా ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి ఫామ్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం ఒకసారి చూద్దాం. సో అంతకుముందు వీడియోలోకి వెళ్ళడానికి ముందు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాబోయే రోజుల్లో కానీ ఆల్రెడీ ఇంతకుముందు నుంచి కూడా మన ఛానల్లో మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యేటటువంటి అన్ని రకాల వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులు కూడా వీటికి సంబంధించినటువంటి టీచర్స్కి కంటెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అన్నిటికీ సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సేమ్ ఇవే ఎంటీ ఫామ్స్ మనకి మన యొక్క హ్యాండ్బుక్లో పిఓ గారికి ఇచ్చినటువంటి హ్యాండ్బుక్లో కూడా ఉన్నాయి. అనెక్సర్ 5 చాప్టర్ 1 పారా 1 1.12 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్. అసెంబ్లీకి పార్లమెంట్కి రెండు ఒకేలాగా ఉంటాయి. ఒకేలాగా అంటే సేమ్ ఒకటి ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా రెండోది కూడా మనం ఫిల్ చేయొచ్చు. కాబట్టి మనం ఒక దాని గురించి డిస్కస్ చేసుకుందాం, ఆటోమేటిక్గా రెండో దాని మీద అవగాహన వస్తుంది. పార్ట్ 1 వచ్చేసరికి మాక్ పోల్ సర్టిఫికేట్. పిఓ గారు సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్లో మొదటి భాగము మాక్ పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని తయారు చేయటం. సో ఫస్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ఎలక్షన్. ప్రజెంట్ జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్ ఎలక్షన్ హెచ్ఓపి ఏపీఎల్ఏ 2024. నెక్స్ట్ తర్వాత నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ఏసీ ఆర్ ఈఏఎస్. ఇప్పుడు మనకి ఎక్కడైతే అలాట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా మనం ఇక్కడ రాస్తాము. అసెంబ్లీకి సంబంధించి దాని యొక్క నియోజకవర్గము, దాని నెంబరు, నేము రాస్తాము. పార్లమెంట్కి సంబంధించి దాని యొక్క నెంబరు, నేము రాస్తాము. నెక్స్ట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పీసీ పోలింగ్ స్టేషన్. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం డ్యూటీ చేస్తున్నటువంటి పోలింగ్ స్టేషన్ యొక్క నెంబరు, నెక్స్ట్ ఆ పోలింగ్ స్టేషన్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది రాస్తాము. తర్వాత వచ్చేసరికి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం రాస్తాము. పైనేమో పీసీ నెంబర్ రాస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమో పోలింగ్ స్టేషన్ యొక్క నెంబరు, అంటే కాన్స్టిట్యూషన్ నెంబరు, నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ నెంబరు. తర్వాత కండక్ట్ ఆఫ్ మాక్ పోల్ అండ్ వెరిఫికేషన్ మాక్ పోల్ డేటా. మాక్ పోల్ కండక్ట్ చేయడము, మాక్ పోల్ డేటా ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేయడము. దీనికి సంబంధించిన డేటా ఎలా ఫిల్ చేయాలంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ మనం అసెంబ్లీకి రాసేటప్పుడు అసెంబ్లీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ డ్యూరింగ్ ద మాక్ పోల్. సో వారికి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో మాక్ పోల్ సందర్భంగా వాళ్ళకి ఎన్నెన్ని ఓట్లు మనం కండక్ట్ చేసామో ఆ టోటల్ ఫిగర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో మనం 50 ఓట్లు మాక్ పోల్ చేయాలి కాబట్టి ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 50 ఓట్స్ ఏవైతే ఉన్నాయో డివైడ్ చేసి ఇంక్లూడింగ్ నోటాతో కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ సియు ఆన్ చెక్కింగ్ ద రిజల్ట్. అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత రిజల్ట్ చెక్ చేసేటప్పుడు మనం నోట్ చేసుకున్నటువంటి డేటా ప్రకారం వారికి నమోదైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫిగర్ని ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. తర్వాత వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ కూడా బయటికి తీస్తాము. వాటిని కూడా మనం కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి రిజల్ట్తో టాలీ చేస్తాము. అవి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వీవీప్యాట్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ అగైనెస్ట్ క్యాండిడేట్స్. సో ఈ నెంబరు 3 టాలీ అవ్వాలన్నమాట. సో ఆ స్లిప్స్ని కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్ రిజల్ట్తో మనం టాలీ చేస్తాము. తర్వాత రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ సియు అండ్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ కౌంట్ టాలీడ్ విత్ ఈచ్ అదర్. వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి కన్సర్న్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి పోలైన ఓట్లు రెండు కూడా టాలీ అయ్యాయా? ఇవి ఖచ్చితంగా టాలీ అవుతాయి. టాలీ అయ్యేలాగా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఎస్ అని రాస్తాము.
తర్వాత సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ విత్ పార్టీ అబ్రివేషన్ ఆర్ ఇండిపెండెంట్. పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సిగ్నేచరు అక్కడే అతను ఏ పార్టీకి చెందాడో అది, ఇండిపెండెంట్ అయితే ఇండిపెండెంట్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ తర్వాత దీంట్లోనే నోటాక్ కూడా మనం కండక్ట్ చేయాలని చెప్పుకున్నాం కదా. నోటాక్ కూడా ఎన్ని ఓట్లు కండక్ట్ చేసాము. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్లో దాని రిజల్ట్, నోటాకు సంబంధించి పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి టాలీ అయ్యాయా లేదా అని చెప్పేసి. టోటల్గా మాక్ పోల్ 50 ఓట్లకు సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే వాటికి సంబంధించి కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ 50, వాటికి సంబంధించి స్లిప్స్ కూడా 50, అవి మనకి టాలీ అయ్యాయి. ఎస్. క్లియర్ బటన్ ఆన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ ద మాక్ పోల్ డేటా. మాక్ పోల్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి మనం చివరిలో మాక్ పోల్ అయిపోయిన తర్వాత క్లియర్ బటన్ ప్రెస్ చేసాము. ఇఫ్ ఎస్ దెన్ రైట్ ద అబౌవ్ సెంటెన్స్ ఇన్ ఇంక్. సేమ్ సెంటెన్స్ని మనం ఇంక్ రాయమని చెప్పేసి అంటున్నారు, అంటే సేమ్ దాన్ని కాపీ చేస్తాము. ఆల్ పేపర్ స్లిప్స్ టేకెన్ అవుట్ ఫ్రమ్ వీవీప్యాట్ ఆఫ్టర్ మాక్ పోల్. మాక్ పోల్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేసామా తీసేసామా, సో ఎస్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఎంటీ వీవీప్యాట్ షోన్ టు ఆల్ పోలింగ్ ఏజెంట్స్. వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసిన తర్వాత వీవీప్యాట్ ఖాళీగా ఉంది, ఇప్పుడు దీన్ని సీల్ వేసి అసలు పోల్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఖాళీ వీవీప్యాట్ని మనం ఏజెంట్స్కి చూపించాలి. సో అది చేస్తున్నాం కాబట్టి ఎస్. నెక్స్ట్ బిఫోర్ యాక్చువల్ పోల్ ఎన్ష్యూర్ దట్ నో ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ ఈజ్ ఇన్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ అండ్ షోయింగ్ టు పోలింగ్ ఏజెంట్స్. అట్లాగే అసలైనటువంటి పోల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి ముందు వీవీప్యాట్ యొక్క డ్రాప్ బాక్స్లో ఎటువంటి ప్రింటెడ్ పేపర్స్ ఏమీ లేవు అని చెప్పేసి పోలింగ్ ఏజెంట్స్కి మనం చూపించాము. ఎస్. నెక్స్ట్ టోటల్ బటన్ ఆన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు షో టోటల్ ఓట్స్ 0 టు పోలింగ్ ఏజెంట్స్. అట్లాగే అసలైన పోల్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయడానికి ముందు ఆల్రెడీ మాక్ పోల్కి సంబంధించినంత డేటా కూడా అరేంజ్ చేసాము, అందులో ఎటువంటి ఓట్స్ లేవు. కావాలంటే ఒకసారి టోటల్ బటన్ నొక్కుతున్నాము మీరు చూసుకోండి అని చెప్పేసి పోలింగ్ ఏజెంట్స్ అందరికీ చూపిస్తూ టోటల్ బటన్ నొక్కినప్పుడు 0 అనేది డిస్ప్లే అయ్యేలాగా మనం చూపించాము. సో ఇది మనం చేస్తాము. చేసిన తర్వాత ఈ రిపోర్ట్లో ఎస్ రాస్తాము. మాక్ పోల్ వీవీప్యాట్ స్లిప్స్ స్టాంప్డ్ విత్ మాక్ పోల్ స్లిప్ అండ్ సీల్డ్ ఇన్ బ్యాక్ ఎన్వలప్ అండ్ దెన్ సీల్డ్ విత్ పింక్ పేపర్ స్లిప్. మాక్ పోల్స్ అయిపోయిన తర్వాత మాక్ పోల్కి సంబంధించిన స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనకి ఇచ్చినటువంటి బ్లాక్ ఎన్వలప్ కవర్ ఏదైతే ఉందో వాటిలో పెట్టి సీల్ చేస్తాము. అట్లాగే పింక్ ఏవైతే ఉన్నాయో అంటే అసెంబ్లీకి పార్లమెంట్ విడివిడిగా చేస్తాము. మనం చేసినట్టు ఎస్ ఏదైతే ఉందో అది మనం టిక్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాలోయింగ్ విట్నెస్ మాక్ పోల్ అండ్ సర్టిఫై దట్ మాక్ పోల్ ఓట్స్ టాలీడ్ అండ్ దట్ ద మాక్ పోల్ ఓట్స్ అరేజ్డ్ ఫ్రమ్ కంట్రోల్ యూనిట్ ఆఫ్టర్ మాక్ పోల్. మాక్ పోల్ అంతా నిర్వహించిన తర్వాత మాక్ పోల్లో సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ కంట్రోల్ యూనిట్లో ఉన్న డేటాకి అట్లాగే వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి టాలీ అయ్యాయి. నెక్స్ట్ అట్లాగే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా మేము అరేంజ్ చేసాము. అందుకు ఈ దిగువ తెలిపినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ రాస్తాము. ఇక్కడ సాక్షులు అంటే పోలింగ్ ఏజెంట్లకు ఉన్న వాళ్ళందరూ నేమ్స్ రాస్తాము. నెక్స్ట్ వాళ్ళు ఏ పార్టీకి చెందారో ఆ పార్టీ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళు ఏ క్యాండిడేట్ ఏజెంట్గా ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ ఇక్కడ రాస్తాము. సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్, సో వారి యొక్క సైన్ తీసుకుంటాము. అప్పుడు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైం మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ మన పోలింగ్ స్టేషన్ కనుక మైక్రో అబ్జర్వర్ కనుక ఉంటే వారి సిగ్నేచర్ కూడా తీసుకుంటాము. నెక్స్ట్ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, పిఓ గారి యొక్క నేము, తర్వాత పక్కన పిఓ గారి యొక్క సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ హియర్ బై సర్టిఫై దట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్చువల్ పోల్ టోటల్ బటన్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పోలింగ్ అఫీషియల్స్ టు ఎన్ష్యూర్ దట్ టోటల్ ఓట్ ఈస్ 0. టిక్ ద అప్రాప్రియేటివ్ అబ్జర్వేషన్. తర్వాత ఇక్కడ ఒక డిక్లరేషన్ ఉంది. ఏమని అంటే అసలైన పోల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి ముందు మేము సర్టిఫై చేసేది ఏంటంటే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి టోటల్ బటన్ ఏదైతే ఉందో అది నొక్కి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో చూస్తే టోటల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో 0 ఉన్నాయి అని చెప్పేసి నేను సర్టిఫై చేస్తున్నాను అని చెప్పేసి కంట్రోల్ యూనిట్ షోస్ టోటల్ ఓట్ 0 దాన్ని టిక్ చేయాలి. లేదా కంట్రోల్ యూనిట్ షోస్ టోటల్ ఓట్స్ మోర్ దాన్ 0, ఒకవేళ 0 కంటే ఎక్కువ కనుక కనిపిస్తుందంటే మీన్స్ దట్ మాక్ పోల్ ఓట్స్ నాట్ క్లియర్డ్ హెన్స్ క్లియర్ ద మాక్ పోల్ డేటా. కనపడుతుంది అంటే మాక్ పోల్ డేటా క్లియర్ చేయలేదు అని చెప్పేసి మాక్ పోల్ డేటా క్లియర్ చేయాలని చెప్పేసి. రెండోది
టిక్ చేయాలి. సో మనం ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ టిక్ చేస్తాము. పీఓ గారు సైన్ చేస్తారు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా పోలింగ్ అఫీషియల్స్ అంటే మన పిఎస్కి అలాట్ చేయబడినటువంటి ఫాలోయింగ్ విట్నెస్ ద అబోవ్ ప్రాసెస్ అండ్ సర్టిఫై that mock votes erased from the control unit and mock poll VVPAT slips removed from the VVPAT before start the actual poll. అసలైన పోల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి ముందు VVPATలో ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసాము. కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేసాము. దానికి మా పిఎస్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సాక్షులు అని చెప్పేసి మనకి కేటాయించినటువంటి అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఏపీఓ గారి యొక్క నేమ్స్ రాస్తాము. ఇక్కడ వాళ్ళ నేమ్స్ రాసిన తర్వాత వారి యొక్క సిగ్నేచర్స్ తీసుకుంటాము. నెక్స్ట్ అది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సియు. కంట్రోల్ యూనిట్కి సంబంధించి బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసిన సందర్భంలో ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. టు బీ ఫిల్డ్ డ్యూరింగ్ మాక్ పోల్ సందర్భంలో కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ డిపెండింగ్ ఆన్ ద కేస్, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇందాకలాగానే జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తము నేమ్ ఆఫ్ ఎలక్షను, నెక్స్ట్ ఇవన్నీ పోలింగ్ స్టేషన్ పిఎస్ నెంబర్లు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ పవర్ ప్యాక్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ డ్యూరింగ్ మాక్ పోల్, యాక్చువల్ పోల్, స్ట్రైక్ అవుట్ విచ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఇందులో ఏదైతే అంటే యాక్చువల్ పోల్ అయితే యాక్చువల్ పోల్ సందర్భంలో, మాక్ పోల్ సందర్భంలో రీప్లేస్ చేస్తే మాక్ పోల్ సందర్భంలో ఏదైతే మనం ఏ టైంలో చేసామో దాన్ని మాత్రం ఉంచి మిగతా దాన్ని స్ట్రైక్ అవుట్ చేయాలి, అంటే కొట్టివేయాలి. యూనిక్ ఐడి ఆఫ్ కంట్రోల్ యూనిట్, రీప్లేస్ చేస్తున్నటువంటి దాని యొక్క కంట్రోల్ యూనిట్ యొక్క నెంబరు. మనం ఎందుకు రీప్లేస్ చేస్తున్నాము, రీజన్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ పవర్ ప్యాక్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్. కన్సర్న్ కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు రీప్లేస్ చేస్తున్నామో దాని యొక్క రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది, లో బ్యాటరీ, ఆ రీజన్ రాస్తాం ఇక్కడ. అట్లాగే యూనిక్ ఐడి ఆఫ్ ఓల్డ్ అడ్రస్ ట్యాగ్ దట్ వాస్ కట్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ టు రీప్లేస్ ద పవర్ ప్యాక్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్కి అంతకుముందు వేసినటువంటి అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఐడి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ విట్నెస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ పవర్ ప్యాక్ ఫ్రమ్ ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి పవర్ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్మెంట్ చేయటం ఈ దిగువ తెలిపినటువంటి పోలింగ్ ఏజెంట్ల యొక్క సమక్షంలో జరిగింది అని చెప్పేసి వారి యొక్క పేర్లు, సిగ్నేచర్లు. ఫస్ట్ పోలింగ్ ఏజెంట్ల నేమ్స్ రాస్తాము అందరివి. వాళ్ళు ఏ పార్టీకి పోలింగ్ ఏజెంట్గా ఉన్నారో ఆ యొక్క పార్టీ పేరు మెన్షన్ చేస్తాము. వారి యొక్క క్యాండిడేట్ పేరు, ఏ క్యాండిడేట్ వాళ్ళు పోలింగ్ ఏజెంట్గా ఉన్నారనేది కంటెస్టింగ్ క్యాండిడేట్ నేమ్స్ రాస్తాము. నెక్స్ట్ వారి యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము. కింద సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, పిఓ గారి సైను, సెక్టర్ ఆఫీసర్ గారు ఉంటే సెక్టర్ ఆఫీసర్ గారి యొక్క సైన్ తీసుకుంటాము. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 3 వచ్చేసరికి ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో పోల్ కంప్లీట్ అయిందని ఇండికేట్ చేస్తూ కంట్రోల్ యూనిట్ యొక్క క్లోజ్ బటన్ ఒకటి మీద అవుతుందో దానికి సంబంధించిన రిపోర్ట్. ముందు ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాము. డేటా పోలింగ్ స్టేషను, తర్వాత ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ ప్రెస్డ్ ద క్లోజ్ బటన్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో నేను ఏమి సర్టిఫై చేస్తున్నానంటే పోల్ అంతా అయిపోయిన తర్వాత పోలింగ్కి సంబంధించినటువంటి క్లోజ్ బటన్ ఏదైతే ఉందో దానిని దిగువ తెలిపినటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో చేయటం జరిగింది అని చెప్పేసి. ఫస్ట్ అది ఎవరి ఆధ్వర్యంలో అంటే ముందు పోలింగ్ కేటాయించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు. నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్స్, వారి అందరి యొక్క నేమ్స్ రాస్తాము. ఇక్కడ కావాలంటే ఏపీఓ తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ కూడా మెన్షన్ చేస్తాము ఇఫ్ ఇట్ ఈజ్ నెససరీ. తర్వాత వారి యొక్క సిగ్నేచర్స్ తీసుకుంటాము. నెక్స్ట్ మన పిఎస్లో ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి అందరి నేమ్స్ రాస్తాము. వారు ఏ పార్టీకి ఏజెంట్గా ఉన్నారో ఆ పార్టీ నేమ్స్ ఈ కాలంలో రాస్తాము. ఏ క్యాండిడేట్కి ఏజెంట్గా ఉన్నారో కంటెస్టింగ్ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రాస్తాము. వారి యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము. కింద పిఓ గారు సైన్ తీసుకుంటాము. పిఓ గారు తన యొక్క సైన్ చేయాల్సి ఉంటుంది. అది పార్ట్ 3. ఇక పార్ట్ 4 వచ్చేసరికి ఈవీఎం ఆర్ వీవీప్యాట్ రీప్లేస్మెంట్. ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్మెంట్ చేయాల్సిన సందర్భంలో పార్ట్ 4 అనేది పిఓ గారు రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేమ్ ఆఫ్ ద ఎలక్షను, నేమ్, పోలింగ్ స్టేషన్ నేము, నెంబర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అండ్ వీవీప్యాట్ యూజ్డ్, ఉపయోగించినటువంటి
బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్స్, సీరియల్ నెంబర్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. సిగ్నేచర్ ఆఫ్ సెక్టర్ ఆఫీసర్స్ ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్, వీటిని మార్చినప్పుడు సెక్టర్ ఆఫీసర్కి మనం ఈ విషయాన్ని ఇంటిమేట్ చేస్తాము. వారి యొక్క సిగ్నేచర్ ఇక్కడ తీసుకుంటాము, అంటే వాళ్ళ సమక్షంలో ఈ మార్పు జరిగిందని చెప్పేసి. టిక్ వై విచ్ ఫౌండ్ నాన్ ఫంక్షనింగ్ డ్యూరింగ్ మాక్ పోల్. సో ఈ 3 సెట్లలో మాక్ పోల్ చేసే సందర్భంలో ఏది పని చేయలేదు, బ్యాలెట్ యూనిట్ పని చేయలేదా, కంట్రోల్ యూనిట్ పని చేయలేదా, వీవీప్యాట్ పని చేయలేదా, టిక్ చేయండి అంటున్నాడు. మనకి ఏది పని చేయలేదంటే బ్యాలెట్ యూనిట్ పని చేయలేదు. బ్యాలెట్ యూనిట్ పని చేయడానికి నాన్ ఫంక్షనింగ్ మెన్షనింగ్ ఎర్రర్ ఆర్ కోడ్ నోటీస్డ్ ఇన్ కంట్రోల్ యూనిట్. సో పలానాది పని చేయలేదు అని చెప్పడానికి మనకి కంట్రోల్ యూనిట్లో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏమని చూపిస్తుందో ఎర్రర్ రాయమంటున్నాడు. మనకి ఏమని చూపిస్తుంది అంటే ఎర్రరు లో బ్యాటరీ అని చెప్పేసి చూపిస్తుంది. సో అది మనం రాసాము. నెక్స్ట్ యూనిక్ ఆఫ్ యూనిట్స్ గివెన్ రీప్లేస్మెంట్ డ్యూరింగ్ మాక్ పోల్, అంటే దాని మాక్ పోల్ సందర్భంగా మనకి ఇచ్చినటువంటి దాని యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ మనం రాస్తాము. యూనిక్ ఐడి అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ సెక్టర్ ఆఫీసర్ గారి యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము. ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ విట్నెస్డ్ ద రీప్లేస్మెంట్ ప్రాసెస్. సో ఆ పవర్ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఈవీఎం ఏదైతే ఉందో ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్ చేసే సందర్భంలో మనకి ఈ దిగువ తెలిపినటువంటి పోలింగ్ ఏజెంట్స్ వారి సమక్షంలో జరిగింది అని చెప్పేసి పిఎస్లో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ యొక్క అందరి నేమ్స్ రాస్తాము. వాళ్ళ యొక్క ఏ పార్టీకి ఏజెంట్గా ఉన్నారో ఆ పార్టీ పేరు రాస్తాము. వారు ఏ క్యాండిడేట్కి ఏజెంట్గా ఉన్నారో క్యాండిడేట్ నేమ్ రాస్తాము. నెక్స్ట్ తర్వాత వారి యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము. తర్వాత కింద పిఓ గారు వారు సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 5 పార్ట్ 5 వచ్చేసరికి ఇది పిఓ గారి యొక్క రిపోర్ట్లో చివరి భాగము. ఈవీఎం వీవీప్యాట్ ఏదైతే ఉందో రీప్లేస్మెంటే, కాకపోతే ఇందాకడేమో అది మాక్ పోల్ సందర్భంలో రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది వచ్చేసరికేమో టు బి ఫిల్డ్ డ్యూరింగ్ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్ చేయాల్సి వచ్చిన సందర్భంలో ఈ రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రీప్లేస్మెంట్ లేనప్పుడు ఇవి నాట్ అప్లికబుల్ అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది అనమాట. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసేసిన తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్ ప్రాసెస్. యాక్చువల్ పోల్ జరిగే క్రమంలో ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్ చేయాల్సి వస్తే వాటి యొక్క పర్టికులర్స్. సో అలా మార్చే సందర్భం రాలేని సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ డేటా అంతా కూడా నిల్ పెడతామన్నమాట. ఒకవేళ రీజన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఆ ఫంక్షనింగ్ రీజన్ ఏదైతే ఉందో ఏది పని చేయలేదో దాన్ని ఎదుర్కొంటే టిక్ పెడతాము. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ఏది పోలింగ్ జరిగే దాంట్లో దానికి ఫంక్షనింగ్ జరగకపోవడానికి రీజన్ ఏదైతే ఉందో ఆ ఎర్రర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాస్తాము. బీప్ సౌండ్ వినపడుతుందా లేదా అని చెప్పేసి దాని యొక్క యూనిక్ ఐడి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్ చేసిన తర్వాత రీస్టార్ట్ పోల్ యొక్క రీస్టార్ట్ అయినప్పుడు ఆ టైం ఏదైతే ఉందో అది రాస్తాము. రిమార్క్స్ ఏమైనా ఉంటే అవి రాస్తాము. ఇవన్నీ లేకపోతే నిల్ రిపోర్ట్ రాసేస్తాము. సో వీటిని మనం మార్చలేదు కాబట్టి ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్తో మనం వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ పార్టీ కానీ క్యాండిడేట్ నేమ్ కానీ సిగ్నేచర్ కానీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని మనం మార్చలేదు కాబట్టి. డ్యూరింగ్ పోల్లో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ అన్నీ సక్రమంగానే పనిచేస్తాయి. మనం ఎటువంటి రీప్లేస్మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళతో సైన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ డేటా రాయాల్సిన అవసరం లేదు. నాట్ అప్లికబుల్ అని రాస్తాము. కానీ ఎంటీ ఫామ్ ఇందుట్లో మాత్రం పిఓ గారు మాత్రం సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఇందాక అసెంబ్లీకి చూస్తే ఇప్పుడు మనకి హౌస్ ఆఫ్ పార్లమెంట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం ఏదైతే అసెంబ్లీకి చూసామో సేమ్ అదే ప్రాసెస్ పార్లమెంట్కి కూడా అనమాట. అంటే పార్లమెంట్కి కూడా సంబంధించి ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తే అవి రాస్తాము. లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం రాసి సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము. సో ఈ విధంగా పిఓ గారు వారి యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు కూడా నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనము అసెంబ్లీకి చూసాము. సేమ్ ఇదే ప్రాసెస్ పార్లమెంట్ కూడా ఉంటుంది.